ఈనాడు సభకు శ్రీ బండారు గంగా లక్ష్మణ్ గారు రాష్ట్ర సర్వసాది యువ నాయకుడు, చరిత్రను సృష్టిస్తున్నది తెలంగాణలో శ్రీ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఉపాధ్యక్షులు చింతా సామూర్తి గారు, అర్జునరావు గారు, సుగుణాకరరావు గారు, కుమార్ గారు, జనరల్ సెక్రటరీ చారి గారు, సోదరి మండలారా, మనందరూ తెలుసు రోజు కాంగ్రెస్ వారు కొత్తనాడు కలుస్తారు. నిన్న పోయిన మేడల సమ్మక్క దగ్గర ఓ అమ్మ తెలంగాణ మేడలు, అరే అమ్మ అని సమ్మక్కని అడిగారు, సోనియా గాంధీ కాలు పెట్టుకుని తెలంగాణ అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టారు, కోట దగ్గర తింటారు, మళ్ళా 2వ తారీఖు మీటింగ్ పెడతాడు. ఇవన్నీ కాకి కబుర్లతో కారణం కలుపుతూ ఈ మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు ఒకటే అడుగుతున్నా, మీకు జీవం ఉందా అని అడుగుతున్నా, మీకు రక్తం ఉందా అని అడుగుతున్నా, జీవం ఉందా అని అడుగుతున్నా. చిక్కులు లేవు. 4 సార్లు రాజీనామా ఇస్తారు, 4 సార్లు పత్రాలు వస్తారు, తెచ్చేది నీళ్ళు, ఇచ్చేది సచ్చేది కూడా వేరే సంగతి గ్రహిస్తుంది. ఇవాళ ఒక్కటే అడగలుగుతున్నా, 1972 ఆంధ్ర మూమెంట్ జరిగింది. ఆనాడు పివి నరసింహరావు తీసేయడానికి ఆంధ్ర వేరే కావాలి, తెలంగాణ వేరే కావాలని సుప్రీంకోర్టు మురికి రూల్స్ అప్లోడ్ చేసింది. సుప్రీంకోర్టు నైజాం మురికి రూల్స్ వర్తిస్తాయి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ చెప్తే ఆనాడు ఉద్యోగం చేసిండు. ఆంధ్ర వాళ్ళు అన్నాడు తెలంగాణలో ఉండదలుచుకోలే, హైదరాబాద్ లో ఉండదలుచుకోలే, ఆంధ్రప్రదేశ్ లో ఉండదలుచుకోలే, మేము 2వ క్లాస్ పౌరుడుగా 2వ పౌరుడిగా ఉండదలుచుకోలేదని చెప్పి ఆనాడు స్పష్టంగా చెప్పారు. మరి ఈనాడు చెప్పి వాళ్ళు ఊకోలే, మీలాగా రాజీనామా చూకోలే, మీలాగా సోనియా గాంధీ ఇంటి చుట్టూ చక్కెర మారలే, ఇంటి సోనియా గాంధీ దేకకుండా దాని కాలగడపై పాడే పరిస్థితి చేరేవాడు. రాజీనామా ఇచ్చారు, మంత్రులు రాజీనామా ఇచ్చారు, ఆఫీసు పోలే, తెలుసుకో చదువుకో. జానారెడ్డి 6 నెలల పాటు రాష్ట్రపతి పరిపాలన పెట్టిండు. 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టిన తర్వాత వాడు కండిషన్ 3 పెట్టిండు. పివి నరసింహరావు దించాలి, దించేసిన పో. ముల్కు రూల్స్ రద్దు చేయాలి, రద్దు చేసిన పో. రీజనల్ కమిటీ చొక్కారావు కమిటీ రద్దు చేసిన పో అన్నాక ఉద్యమాన్ని ప్రేమించి మరి ప్రభుత్వం చేయలేదు. ఈ కానీ చివరి ఎవరి మోసం చేయదలుచుకోరు, ఎంతమంది ప్రాణాలు పడగొట్టదలుచుకోరు. 750 మంది వచ్చిన తర్వాత కూడా మీ సోనియా మాకు లేదా కనికరం? మీరు మేడల సభ దగ్గర పోయి ఒకలా తెచ్చి మీరు మేడల సభ మొక్కున్నారు, ఆమె కాలు మొక్కున్నాడు. మీకు మళ్ళీ ఓట్లు పడాలంటే ఆ కాలు మొక్కు. తెలంగాణ తీసుకురండి, తెలంగాణ మేము మా ద్వారా రావాలని లేదు, మా ద్వారా రావాలని లేదు. తెలంగాణ ఎవరిచ్చినా మీరు సహకరిస్తామని చెప్తున్నాం. మాకు మీరిస్తే మీకే ఓట్లు పడతాయి, ఇవ్వండి. మా ఓట్లు వేస్తానంటున్నాం, బేషరతుగా మేము ఏమంటున్నాం. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎంపీలు కానీ లేకున్నా మా 165 మంది మా వెనుక ఒక ఆయన చెప్పాడు, ఈయనకే ఉన్నదా 2%. ఓరే సన్యాసి కావూరు సాంబశివరావు, మాకు 2% లేకున్నా 165 మంది ఎమ్మెల్యేలు మా ఈ మీద దెబ్బ కొడితే నీ సంగతి పార్లమెంట్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఒక్కొక్కసారి మాట్లాడకండి. కాంగ్రెస్ కూడా నాటకం ఒదుకున్నది, చంద్రబాబు నాటకం ఇంకోటి ఉన్నది. మొన్నటిదాకా 2009లో తెలంగాణ ఇస్తారని బ్యాకరౌండ్ పెట్టాడు, పైసలు పంచుతాడు, 10 కోట్లు పెట్టి పాలకుర్తిలో మీటింగ్ పెడితే నువ్వు నిరక్షణ నిలబడి 3000 ఓట్లు రాదు. 3000 ఓట్లు అంటే ఈ గణపూర్లో ఎట్టగలతో పొంది చూస్తాడే, ఈ సంగతి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు నువ్వు అధికారులకు మామూలు చంపినావు, మిత్రద్రోహం చేసినావు, బీజేపీకి ప్రజలకు ద్రోహం చేసినావు. కాబట్టి నీకు క్షమించరు, నీకు రాజకీయాల్లో స్థానం లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పూర్తి చేస్తారు. దాన్ని ఒకసారి గ్రహించుకొని మనం చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా తెలంగాణ వచ్చి నిరాశ నిస్పృహలు ఉన్న అందరికీ మన యొక్క కిషన్ రెడ్డి గారి యాత్ర, బీజేపీ యాత్ర, ఇది ఏం యాత్ర? పోరు యాత్ర. పోరంటే ఏం చేయాలంటే ఇళ్ళ మంత్రులు గారి కార్యకర్తలు గురువు తిరగాలి, కార్యక్రమాలు చేయాలి, గడ్డి మరిగడ్డి పెడితే పుల్లమనేది చేయాలి ఉద్యమం. అప్పుడే చురుకు వస్తుంది. సోనియా గాంధీకి ఎన్ని మంటలు పెట్టినా మేడాల సమ్మక్క ఏ అన్నట్టుగానే ఆమె శిక్షలు ముందు పశువుకు కుంకుమకు చల్లలేదు. ఆ విధంగా ఉద్యమం చేసినప్పుడే తెలంగాణ వస్తుంది. తెలంగాణ ప్రజలారా మా కిషన్ రెడ్డి చెప్పేది ఒకటే, నాయన మీరు నిరాశ పడకండి, సోదరులారా మీరు సాగకండి, మేము ఉన్నాం.
మీ ఊపిరి పోస్తాం, తెలంగాణ ఇస్తాం, వచ్చేది మాదే, మా ప్రభుత్వం వచ్చిందా మీకు తెలంగాణ ఇస్తామని చెప్పడానికి మాత్రమే వస్తున్నాం. మీరు ఇస్తే మరీ సంతోషపడతాం, మీకు ధన్యవాదాలు చెప్తాం. మీ సోనియా గారికి ధన్యవాదాలు, మీ మన్మోహన్కు ధన్యవాదాలు, మీ గుమస్తాలకు, మీ ఎంపీలకు మళ్ళీ ఓట్లు ఎత్తామా లేదా తర్వాత సంగతి. కానీ మీ ప్రభాకర్ గారు కళ్ళ నుండి డ్యాన్సులు చేసుకుంటా ఇదంతా నాటకాలు చేస్తున్నారు. నాటకాలు బంద్ చేయండి, ఉద్యమంలో మీ సోనియా గాంధీని పంచండి, అప్పుడే మీకు ఏదైనా వస్తుంది తప్ప ఇవన్నీ నాటకాలు బంద్ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఈ ఉద్యమాన్ని బలపరచాల్సిందిగా మీ అందరికీ బలం చేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కార్యకర్తలు ముగిస్తున్నాను.